ప్రజెంట్ అయితే వర్క్ నడుస్తుంది. అందరూ ఎలా ఉన్నారు? అందరూ మంచిగా ఉన్నారా? ఈరోజు ప్రయాణం అయితే నేను హైదరాబాద్లో ఖైరతాబాద్లో ఉన్నానండి. సాధారణంగా మనకు తెలుసు హైదరాబాద్లో వినాయకుని పండుగ చాలా బాగా జరుగుతుంది. అది కూడా ఖైరతాబాద్ వినాయకుడు అంటే చాలా ఫేమస్ కదా. ఇప్పుడు మీరు వెనకాల బ్యాక్గ్రౌండ్లో చూస్తున్నారు కదా, స్వామివారి విగ్రహాన్ని అయితే తయారు చేస్తున్నారు. ఈసారి ఖైరతాబాద్ గణేశుడి విగ్రహం గురించి సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఇది ఖైరతాబాద్ వినాయకుడు 72 సంవత్సరాల వినాయకుడు. 72 సంవత్సరాల నుండి పెట్టుకుంటూ వచ్చినాము. ఇది మొట్టమొదటిసారిగా 1954లో ఒక అడుగుతో మొదలుపెట్టి అడుగు పెంచుతూ మనము 70 అడుగుల వినాయకుడి వరకు చేశాము. ఈ సంవత్సరం మాత్రము 70 అడుగుల వినాయకుడు పంచముఖ సంకటహర మహాగణపతి. ప్రతి సంవత్సరం ఏదో ఒక రూపంగా భగవంతునికి దర్శనానికి ఇక్కడ పెడతాము. ఈ సంవత్సరము పంచముఖ సంకటహర మహాగణపతిగా నామకరణం చేసినాము. వినాయకుని తయారు చేయడానికి దాదాపు 150 మంది కార్మికులు, 3 నెలల సమయం పడుతుంది. ఇది నిర్జల ఏకాదశి రోజు కర్రపూజతో స్టార్ట్ అయ్యి వినాయక చవితి వరకు నడుస్తూనే ఉంటుంది. ఈ వినాయక చవితి 3 రోజుల ముందు ఉండగానే కలర్తో సహా మేము కంప్లీట్గా భగవంతునికి కంప్లీట్ చేస్తాం. మరి దీనికి దాదాపు 150 మంది కార్మికులు చెన్నై నుండి వస్తారు, ఒడిస్సా నుండి వస్తారు, మహారాష్ట్ర నుండి వస్తారు. అట్లా ఇప్పుడు ఫస్ట్ నరసాపురం నుండి కర్రలు తీసుకొని వచ్చి షెడ్ చేస్తారు. షెడ్ చేసిన తర్వాత మచిలీపట్నం నుండి నాగబాబు గారు వెల్డర్ వాళ్ళు 15 రోజులు చేస్తారు, నెల రోజులు చేస్తారు. దాని తర్వాత చెన్నై నివాసి మూర్తి గారు వారు బృందం వస్తారు, వాళ్ళు ఒక 20 మంది వస్తారు. ఒడిస్సా నుండి జోగారావు గారు వారు ఒక 20 మంది వస్తారు. అట్లాగే మొత్తం కంప్లీట్ 150 మంది కళాకారులతోని ఖైరతాబాద్ వినాయకుడు కనీ విని ఎరుగని రీతిలో ఈ వినాయకుడు తయారవుతుంది అని మనం చేసుకుంటున్నాను. దీన్ని తయారు చేయడానికి దాదాపు ₹1,00,00,000 వరకు అవుతుంది. కోటి గత సంవత్సరం ₹1,00,00,000 అయింది. ఈ సంవత్సరం 1,00,00,000 దాటవచ్చు అని అనుకుంటున్నాము. ఈ వినాయకుడు భారీ గణనాథుడు, 45 టన్నుల వినాయకుడు తయారవుతాడు. ఇప్పుడు స్టీలే దాంట్లో దాదాపు 25-30 టన్నుల స్టీల్ ఉంటుంది, మట్టి ఉంటుంది, 1000 బ్యాగుల మట్టి, ఇదంతా కలిసి 40 టన్నుల వినాయకుడు భారీ గణనాథుడు. వినాయక చవితికి 2 రోజుల ముందు ఈ భగవంతుడు కంప్లీట్ అవుతాడు. దాదాపు అన్ని స్టేట్ల వాళ్ళు వచ్చి మహాగణపతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందాక మనకి సార్ చెప్పాడు కదా ఖైరతాబాద్ వినాయకుడు స్పెషాలిటీ గురించి. బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది కదా, అదే థీమ్తో మనకి ఇక్కడైతే వినాయకుడు దర్శనం అయితే ఇస్తాడు మనకు.